రికార్డు 3032 అడుగులు. కుదురుమల్లి రాజారావు గారు, ఆత్కూరు గ్రామ వాస్తవ్యులు, ముంగుటూరు మండలం, కృష్ణా జిల్లా. ఇప్పుడు ప్రదర్శన మెమోరియల్ కేవీఆర్ గారు పెద్దకాకని మండలం, గుంటూరు జిల్లా వారి ఎడ్ల జత మొదటి రౌండ్ పూర్తి అయ్యేసరికి 300 అడుగుల దూరాన్ని 45 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా 17 సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి. నోటు రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా ఈ ఎడ్ల జత 5వ రౌండ్లో 15 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జత కన్నా 15 సెకండ్లు వెనుకబడి ఉన్నాయి. రూపాయల కన్నా ఎన్నుకున్నాయి. 3వ ప్లేస్ 1050. గోవిందపల్లి బాలుగారు ఎదురుగా కేవలం ఎదురు రికార్డు అట్లా ఒత్తి పట్టుకున్నావా? ఒత్తి పట్టుకోకూడదు. అయింది అది అవుతుంది. ఇప్పుడు ఆ రీసెంట్ వచ్చింటుంది పైన వచ్చింది అంటే రికార్డ్ అవుతుంది. మళ్ళీ అదే వచ్చినాం అనుకో. సమయం 2 నిమిషాలు ఉన్నది.
ఉన్నది. రెండవ స్థానంలో కొనసాగాలంటే ఆ చివరికి వెళ్ళి తిరిగి 241 అడుగు 3 అడుగుల దూరాన్ని లాగాలి. 2,700 అడుగుల దూరాన్ని 19 నిమిషాల 15 సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి. కొట్టేటప్పుడు అవి అడ్డం వచ్చినాడు కొత్తూరు చూడాలసి సమయం పూర్తి అయినది. సాంబిరెడ్డి మెమోరియల్ కేవీఆర్ గారు పెద్దకాకాని మండలం గుంటూరు జిల్లా వారి ఎదుట సమయం పూర్తి అయ్యేసరికి 2,714 అడుగుల 10 అంగుళాల దూరానికి 3వ స్థానంలో కొనసాగుతున్నాయి. శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ సెంటర్ ఎల్లం సాంబశివరావు గారు లింగాయపల్లి గ్రామం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి ఎదుట 3,000 అడుగుల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నారు 60,000 రూపాయలు. రెండవ బహుమతిని సాధించిన వారు డాక్టర్ కెఎన్ రావు గారు, కృష్ణా జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కెఎన్ రావు గారి ఎదుట ప్రస్తుత గ్రామం పువ్వా మండలం కృష్ణా జిల్లా వారి ఎదుట సమయం పూర్తి అయ్యేసరికి 2,928 అడుగుల 10 అంగుళాల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నారు. మూడవ బహుమతిని సాధించిన వారు కుత్తూరి కారుణ్యరెడ్డి గారు, గుప్రమాదిని గ్రామం సిరివెల్ల మండలం కర్నూలు జిల్లా వారి ఎదుట 2,941 అడుగు 3 అంగుళాల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. నాలుగవ బహుమతిని సాధించిన వారు ఆల్లా సాంబిరెడ్డి మెమోరియల్ కేవీఆర్ గారు, పెద్దకాకాని మండలం గుంటూరు జిల్లా వారి ఎదుట 2,714 అడుగుల 10 అంగుళాల దూరాన్ని లాగి నాలుగవ బహుమతిని కైవసం చేసుకున్నాయి. ఈ రోజు జరిగినటువంటి సిగ్నల్ విభాగంలో మొదటి బహుమతిని సాధించినటువంటి ఎడ్ల జత శ్రీ విజయలక్ష్మి నంది బ్రీడింగ్ బుల్ సెంటర్ ఎల్లం సాంబశివరావు గారు, ఒంగోలు గోజాతి పశు పోషక ప్రోత్సాహక సంక్షేమ సంఘం జాయింట్ సెక్రటరీ అయినటువంటి ఎల్లం సాంబశివరావు గారు, లింగాయపాలెం గ్రామ వర్తకులు, గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా 3,000 అడుగుల దూరాన్ని లాగి సబ్ జూనియర్స్ విభాగంలో మొదటి బహుమతిని 40,000 రూపాయలు కైవసం చేసుకున్నాయి. జత
అంటే అట్లే ఉంటాయి, పందెం అంటే అదే మళ్ళీ మీరు ఓనర్ వేసుకోండి ఫస్ట్, మళ్ళీ ఇద్దరు అన్న అన్న మీరు అన్న 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 మీరు జరగాలి, ఇంటికి జరగాలి. ఆ ఎత్తు కనిపించాలి, ఎత్తు కనపడలేదు, అది ఎత్తు కనపడదు. నేను ఫోటో తీసుకుని వేస్తాను మధు. అదే ఫోటో తీస్తున్నాను, అదే ఫోటో తీస్తున్నాను రా. ఎద్దుల పందెంతో గెలిచిన దాన్ని ఫోటో తీస్తున్నాను. చెప్తాను మధు, ఫోటో తీస్తున్నాను, ప్రైజ్ ఇస్తున్నాను, ఫోటో తీస్తున్నాను. ఒక్క నిమిషం చెప్తాను. దండ